హాయ్ అండి. ఇక్కడైతే పొద్దున లేచేసి ఇంకా నేను ఇల్లు తుడిచేసుకొని, గడపలకి పూజించుకొని, ముగ్గు పెట్టేసుకున్నాను. మేము పాలు పొంగించుకున్నాం కదా! మూడవ రోజు అనమాట. సక్సెస్‌ఫుల్‌గా 3 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మూడవ రోజు. మూడవ రోజు కూడా దేవుడికి దీపం పెట్టుకోవాలనమాట. 3 రోజులు నిద్ర చేయాలి కదా! పాలు పొంగించిన తర్వాత అయితే అది చేస్తున్నాము. మా పేర్ల పైన అయితే సెవెంత్ రోజే బాగుందని చెప్తే ఇంకా ఆ రోజు పాలు పొంగించుకున్నాము. తర్వాత అయితే గ్రాండ్‌గా ఫంక్షన్ చేద్దాము అని అనుకుంటున్నాము. చూడాలి ఎంతవరకు అవుతుందో. ఇంకా వర్క్ అయితే పెండింగ్‌గా ఉంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. విండోసు, ఇంకా డోర్సు, ఇంకా ప్లంబర్ వర్క్ అవన్నీ ఉన్నాయి. ఇంకా చేయించాలి. పెయింటింగ్ కూడా ఉంది. సో ఇది చేయించే వరకు ఒక 1 మంత్ అయితే పడుతుంది. కరెంటు అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఫుల్ హోమ్ టూర్ కూడా చేస్తాను మేము షిఫ్ట్ అయ్యాక. నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మేము పైనుండే పోర్షన్ అనమాట. మేము G+1 వేసుకున్నాము హౌస్. కింద వచ్చేసి రెంట్ పర్పస్. ఇది వచ్చేసి మేము ఉండబోయేదనమాట. ఇంకా ఫర్దర్గా వీడియోస్ కూడా ఇక్కడ నుంచే వస్తాయి వీడియోస్. మా హోమ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఇంక ఇక్కడైతే మూడో రోజు నేను పూజ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కువ సామాన్లు తీసుకురాలేదు. 3 రోజులే కదా ఉండేది అనేసి కొంచెంగానే తీసుకొచ్చాము. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట. మమ్మీ వాళ్ళు, అత్తయ్య, మేము మాత్రమే ఉన్నాము ఇప్పుడు. మేము ఒక్కరమే ఉంటే బోర్ వస్తుంది అనేసి మమ్మీ వాళ్ళని, అత్తయ్య వాళ్ళని ఉంచుకున్నాము దగ్గరలో. ఇంకా తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి అన్ని వెజిటేబుల్స్ కలిపి నేను మిక్స్డ్ కర్రీ లాగా చేస్తున్నాను. క్యాప్సికమ్, దొండకాయ, టమాటా, ఆనియన్ ఇలా 2-3 మునక్కాయలు ఉంటే అవన్నీ వేసి చేస్తున్నాను. రైస్ పెట్టేశాను. ఇంకా వచ్చేసి ఇక్కడ వ్యూ చూస్తున్నారా, చాలా బాగుంటుందండి గ్రీనరీ. మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ అనమాట. ఫర్దర్ వీడియోస్ ఇక్కడ నుంచి వస్తాయి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.